ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నో ఆదర్శాలతో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేస్తారు. కొందరు రాజకీయ స్వార్థం కోసం, అధికారం అనుభవించాలన్న స్వార్థం కోసం ఏర్పాటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అనేక ఆదర్శాలతోటి, అనేక ఆవేశంతోటి, ఆదర్శాలతోటి ఏర్పాటు చేశారు. ఒక కొత్త తరం రాజకీయాన్ని నడపాలని ఆయన ఆశించారు. కానీ అలా జరగలేదండి. చివరికి పార్టీ క్రమక్రమంగా ఆకాశముల నుండి శంభుని శిరమ్మ నుండి అని ఇట్లా ఎలా దిగజారిపోయిందో మనం చూసాం. ఇక పవన్ కళ్యాణ్ అదే ఆవేశంగా మాట్లాడతాడు, చాలా ఆదర్శాలు మాట్లాడతాడు, చేగుబేరా అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. చివరికి సనాతన ధర్మం వరకు కూడా వచ్చారు. సనాతన ధర్మంలో కూడా ఆదర్శవాదం ఉన్నమాట నిజమే. కానీ ఆ ఆదర్శాలను పాటిస్తున్నారా, లేకపోతే ఆ పేరు చెప్పుకొని తమ కుటుంబ ప్రయోజనాలను, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారా అంటే ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు సమాధానం ఏమిటో. వారసత్వ రాజకీయాలు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీలో 3వ తరం వారసుడు లోకేష్ బాబు. ఆయన ఎన్టీ రామారావు గారే అల్లుళ్ళకిద్దరికీ అవకాశం కల్పించాడు, అల్లుడు కొడుకు అవకాశం కల్పించాడు. మళ్ళీ ఇప్పుడు మనమడు రాజకీయాలు అంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి, రాష్ట్ర రాజకీయాలను అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక అంటే కాంగ్రెస్లో లేదా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో కూడా ఉంది. దానికి వ్యతిరేకంగానే ఎన్టీ రామారావు గారు వారసత్వ రాజకీయాలు, నెహ్రూ కుటుంబమైనా ఎప్పుడు, లేకపోతే పలానా వాళ్ళైనా ఎప్పుడు అనుకుంటూ ఆవేశపూరితమైన ప్రసంగాలు చేశాడు. ఆయన కొడుకులకు, అల్లుళ్లకు, మనమలకు రాజకీయ అధికారం వచ్చే విధంగా మార్గాలు సుగమం చేశాడు. ఇక నాదెండ్ల వారసుడు నాదెండ్ల మనోహర్ వారసత్వ రాజకీయాలు తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. అంటే చూడండి, వారసత్వ రాజకీయాలు నేను వ్యతిరేకిస్తారా? అలాగే ఆయన కుటుంబ పాలన, లేకపోతే సామాన్యులకి అధికారం ఇస్తాను, కుటుంబ పాలనకు వ్యతిరేకిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో చూడండి. సామాన్యుడికే పార్టీ అది. నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి, మీలో ఒకడు గొప్పవాడు రావాలి. మరి జనంలోంచి పుట్టాలంటే మరి జనసేన వాళ్ళ కోసం పని చేయాలి. నిర్మాణం ఎవరికో చేతికి, ఒక వెలకున్న డబ్బున్నోడి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడు రాజ్యాలు వెళ్ళాలి, సామాన్యుడి కష్టాలు తెలుసు. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి, అది జనసేన. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ అది ఒక జీవితకాలం వెయిట్ చేసినా అది జరగదని మనందరికీ తెలుసు. ఆయన సింబాలిక్గా ఏం చేసినా పగ్గాలు, పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉంటాయో మనకు తెలుసు. వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేయడానికి వెళుతున్నారు. అది సరే, ఎన్టీఆర్ వారసులు 1 డజను, చిరంజీవి వారసులు 2 డజన్ల మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు నామినేషన్ దాఖలకు రాలేదేమిటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేక కథలు సినిమాల్లో బిజీగా ఉన్నారేమో, లేకపోతే ఎందుకు వారసుడి నామినేషన్ ఎందుకు రారు అని కూడా వారు ప్రశ్నించారు. అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కి తన వీరభక్తిని ప్రదర్శించుకోవటానికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనేక ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యాఖ్యానించారు కదా, దానికి వ్యాఖ్యానంగా కౌంటర్గా బొలిశెట్టి గారు వ్యాఖ్యానించారు. మీ నాన్న సీఎం కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయ్యేవాడివి కావు అని కూడా వ్యాఖ్యానించారు. కానీ 5,40,000 ఓట్ల మెజారిటీ సంపాదించిన జగన్ అలా వ్యాఖ్యానించడం సబబా కాదు, బొలిశెట్టి గారే నిర్ణయించుకోవాలి. చిరంజీవి హీరో కాకపోతే హీరో సంగతి అటుంచి పవన్ కళ్యాణ్ కనీసం కమేడియన్ అయ్యేవాడా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. గోదావరి జిల్లాలో కోడికత్తి తగిలి 2 మృతి అని తెలిసినప్పటికీ కోడికత్తి హత్యా ప్రయత్నంని చాలా చులకన చేసి మాట్లాడారు. వైఎస్ జగన్పై 2018 అక్టోబర్లో విశాఖ ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగిన దాన్ని చాలా తేలిగ్గా వ్యాఖ్యానించారు. కోడికత్తి కేసు అని మీడియాలో కూడా వెటకారాలు ఎక్కువ.
విశాఖపట్నంలో ఫ్యూజన్ ఫుడ్స్ అధినేత అయిన టీడీపీ నేత హర్షవర్ధన్ దగ్గర పనిచేసిన జానుపల్లి శ్రీనివాసరావు పథకం పని హత్య చేయబోయాడని జగన్ తప్పించుకున్నారని కేంద్ర సంస్థ ఎన్ఐఏ నిర్ధారించింది. 2019 జనవరి 27 న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. ఇక గులకరాయి తలలో కణతకు తగిలినా లేదా కంటికి తగిలినా ప్రాణాపాయం ఉంది కదా. హైదరాబాద్లో పవన్ ఇంటి దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటుంటే నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారు అని గోలగోల చేశాడు పవన్. ఎంత లేదు వాడు తాగుబోతులని హైదరాబాద్ పోలీసులు కుండబద్దలు కొట్టారు. అలాగే ఏలూరులో తాను మకా ఉండగా తనపై హత్యా ప్రయత్నం జరిగిందని కూడా పవన్ మీడియాలో లొల్లి చేశాడు. ఎవరైనా కానీ ఒక మనిషి మీద హత్యా ప్రయత్నాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది ఒక జనాభిప్రాయము. ఏదేమైనా ఎవరి విధేయత వారు ప్రకటించుకుంటున్నారు. దాన్ని మనం పెద్ద తప్పు పట్టనవసరం లేదు. కానీ ప్రజలకు వాస్తవాలు, ఉభయపక్షాలు వాదనలు వింటే వాస్తవాలు తెలుస్తాయి. ఎవరి నిర్ణయానికి వారు వస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. అంటే ఆయన ఏదో పులివెందుల ఎమ్మెల్యే లేకపోతే లెవెన్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దానికి ప్రతిగా స్పందన కూడా తీవ్రంగానే వస్తుంది. ఒంటరిగా పోటీ చేసి ఎంపీగా జగన్కు వచ్చిన 5.43 లక్షల ఓట్ల మెజార్టీ తెచ్చుకోగలరా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. లేదా 151 అసెంబ్లీ సీట్లు ఒంటరిగా పోటీ చేసి గెలుస్తారా అని సవాలు చేస్తున్నారు. ఈ రికార్డు మరలా పులివెందుల పులి బద్దగొట్టాలే తప్ప ఇంకొకరి సాధ్యం కాదు అని వైసీపీ కార్యకర్తలు సవాళ్ళ మీద సవాళ్ళు చేస్తున్నారు. అలాగే గాయపడ్డ పులే సింహం కావాలని ప్రతి కుక్కకు ఉంటుంది, కానీ వీధిలో మొరగటానికి అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుందని కూడా వారు ఎద్దేవా చేస్తున్నారు. ఈ రాజకీయాలు అంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయాలు ఎప్పుడూ ఉన్నాయి. కానీ ఈ ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదురైపోయినాయి. 40% ఓట్లు ఉన్న నాయకుడి అస్తిత్వాన్ని గుర్తించడానికి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. చాలా సీనియర్ మోస్ట్ విజనరీ అనే ముఖ్యమంత్రిని విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి రాజకీయ హుందాతనం పోయి అతనిలో ఏదో ఒక భావన, అంటే తన కుమారుడు ముఖ్యమంత్రి కాకుండా జగన్ అడ్డుకుంటాడేమో అనే ఉద్దేశం కలగటం వల్ల ఆయన ఏదో రకంగా నిర్ధూమధామం చేయాలి, రాజకీయంగా నిర్మూలించాలని కూడా బలంగా కోరుకున్నాడు. అందువల్ల అనేక వికృత కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వారసత్వం ఎప్పుడు వెళ్ళలేదు. అద్భుతమైన రాజకీయ వారసత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. హుందాతనం ఉంది రాజకీయ నాయకుల్లో. ఈ 1980 దశకం నుంచి ఆ హుందాతనం నశించి చివరికి మురుక్కాలంలో ప్రవహిస్తున్నది. అది ఈ విషయం చెప్పడానికి 50 సంవత్సరాలు రాజకీయాలను చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నా నాకు చాలా బాధాకరంగా ఉంది. అయినా ఇది మనం తప్పే పరిస్థితి కాదు. ఇటు పోలవరం లేకపోతే నాగార్జున సాగర్ని అద్భుతంగా పూర్తి చేసి, శ్రీశైలం ప్రాజెక్టుని అద్భుతంగా పూర్తి చేసి దానిని వాటి మీద ఫోకస్ తీసేసి రాజకీయాలు ఇప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన రాజకీయం అది ఫోకస్ లేకుండా చేసి అమరావతి అంటారు. ఏంటంటో జరుగుతున్నది. ఎంత రాజకీయ స్వార్థము, వారసత్వము, లేకపోతే తన సామాజిక వర్గాలకు మేలు చేయాలనే అత్యాశ, ఇవన్నీ కలగలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక వరస్ట్ కాక్టైల్ మాదిరిగా తయారైపోయింది. అది దాన్ని ఎవరు ఆస్వాదించలేరు, స్వీకరించలేరు, వాసన కూడా చూడలేని పరిస్థితి వచ్చేసింది. చాలా దురదృష్టం.